నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. సికింద్రాబాద్ లో తిరుమలగిరిలోని 157/1 సర్వే నంబర్ సంబంధించిన స్థల వివాదంపై కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ స్పందించారు. 2023 జూన్లోనే బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ 50 కోట్ల రూపాయలు తీసుకుని సీసీఎల్ఏ ద్వారా ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. గతంలోనే కేటీఆర్ 50 కోట్ల రూపాయలు తీసుకుని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి అప్పట్లోనే కేటీఆర్ కు ప్రైవేటు వ్యక్తులకు మధ్య ఒప్పందం కుదిరిందని అన్నారు. ప్రస్తుతం తిరుమలగిరిలోని 157/1 సర్వే నంబర్లు ఉన్న 8 ఎకరాల స్థలంలో పేదలకు ఇల్లు ఇవ్వాలని ఉద్దేశంతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసినట్లు వెల్లడించారు. रोड का है प्लस वाटर सप्लाई का 5 करोड़ की वर्क ठीक है। इसके अलावा बिजनेस वर्क है, जैसे पार्क का वर्क हो गया, बाउंड्री वर्क कराया गया कॉलेज में 26 करोड़ 28 करोड़ की जिसमें से 20 करोड़ का पेमेंट हमने कर दिया है, 12 करोड़ का पेमेंट बचा हुआ है, 40 करोड़ का पेमेंट हो गया। तो 12 करोड़ का ये है इस साल के ओरिजिनल आगे में प्रपोज कर रहे हैं। హృదయపూర్వకంగా నమస్కారం. ఈ రోజు మన కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ జరిగింది. అందులో మీరు చూశారు 12 అంశాల మీద డిస్కషన్ అయింది. అన్ని రొటీన్ ఉన్నా కూడా ఒక్కటి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఉండే ఈరోజు అది వచ్చి 303 కోట్ల రూపాయలు ఏదైతే ఎస్క్రో అకౌంట్ లో డిపాజిట్ అయిందో ఎలివేటెడ్ కారిడార్ భూమిల గురించి, దాని మీద నాలాల మీద ఎట్లా వర్క్ చేస్తారు, సేవరేజ్ లైన్ల మీద ఎట్లా వర్క్ చేస్తారు అనేసి హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళతోటి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దాని మీదనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి డిస్కషన్ అయింది. దీంతో పాటు అది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఫిజికల్ గా సైట్ మీద తీసుకెళ్లి, ఇప్పుడు అన్నానగర్ నుంచి రసూల్పుర వార్డు 2 వార్డు 3 ప్రాంతంలో ఎక్కువ మటుకు చిన్న చిన్న లైన్లు ఉన్నాయి కాబట్టి అక్కడనే ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్ గా ఫీల్డ్ ఎగ్జామిన్ చేసినాక ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేసి రేపు వాళ్ళు కూడా 11 o'clock అక్కడికి వస్తున్నారు. ఆ సెవరేజ్ లైన్లతో పైసలు ఏదైతే ఉందో 303 కోట్లు, దాంతో ఎంటైర్ గా చాలా మటుకు మన కంటోన్మెంట్ లా సేవరేజ్ లైన్ ఇష్యూ, ఈ నాలా ఇష్యూ ఉందో రిజాల్వ్ అవుతుంది. కాబట్టి చేసేదేదో చాలా ఒక 2051 దాకా ఎంత జనాభా పెరిగినా కూడా ఇబ్బంది లేకుండా చూడాలని. అదే కాకుండా బోర్డులో ఇంకో డిస్కషన్ అయింది, మీరు కూడా వినిండొచ్చు. ఏదైతే కంటోన్మెంట్ బోర్డుని మెర్జర్ చేయాలని మా ఒక రిక్వెస్ట్ ఉందో దానికి కూడా ఒకవేళ ఏ తట్టు దగ్గరకు వచ్చినా కూడా డిఫెన్స్ వాళ్ళ కండిషన్ ఏముండే, ఎక్కడెక్కడైతే మిలిటరీ క్యాంప్స్ ఉన్నాయో అక్కడ ఇంతవరకు కట్టవద్దు, మిగతా దగ్గర ఎక్కువ కట్టుకోవచ్చు అని కూడా ఇచ్చారు. కాబట్టి ఎక్కువ కట్టుకున్నప్పుడు జనాభా పెరుగుతుంది, జనాభా పెరిగినప్పుడు మళ్ళీ చిన్న పైప్ లైన్లు ఉంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫ్యూచర్ ని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ పైప్ లైన్ చేయాలనేది కూడా తెలపడం జరిగింది. కాబట్టి ఆ 303 కోట్ల రూపాయలతోటి బాగా కంటోన్మెంట్ డెవలప్ అవుతాడు చూస్తాం. మిగతా బిల్డింగ్ పర్మిషన్లు, కాంట్రాక్టు, దాంతో పాటే నవ కంటోన్మెంట్ నిర్మాణం చేయాలని ఏదైతే ఆలోచన ఉందో, ఆశయం ఉందో, దానికి ఏమేమి చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చాలా మటుకు ఏమైతుందంటే తాత్కాలికంగానే ప్రణాళిక వేసుకొని చేసేస్తారు, కానీ అట్లా తాత్కాలికం చేస్తే ఫ్యూచర్ కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫ్యూచర్ ని దృష్టిలో ఉంచుకొని ఏం చేస్తే బాగుంటుందని కొన్ని ఆలోచన చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరందరు ఇక్కడనే స్థానికులు చాలా మంది, అప్పట్లో మనకు బాత్రూమ్స్ లేకుంటే, టాయిలెట్స్ లేకుంటే మనం ఒకటి బస్తీకి ఒక టాయిలెట్ లెక్క ఉండేది. మీరు లక్ష్మీనగర్ లో తీసుకోవచ్చు, వార్డు 1 లో తీసుకోవచ్చు, వార్డు 7 లో తీసుకున్నా కూడా ఇప్పుడు మట్ ఫోర్ట్ డ్రైవర్స్ క్వార్టర్స్ దగ్గర కూడా పెద్ద ప్లేస్ ఉంది. అవన్నీ యూస్లెస్ గా ఉంది. దాని ఏం యూజ్ లో లేకుండా కొంతమంది చెడు కార్యక్రమాలు చేసుకుంటారు, అలా పనులలో బిజీ ఉంటారు. కాబట్టి అలాంటిది ఏదైతే ఉందనో మీకు ఇదే మాదిరిగా ఈ వనితా ఎన్క్లేవ్ లో, వనితా సొసైటీలో కూడా ముందు బాత్రూమ్ ఇలా ఉండే, పట్టుకురావడం ఇలా బాత్రూమ్స్ ఉంటే, దాన్ని బాత్రూమ్స్ అన్నిట్లుంటే ఆడ కాలనీలో కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితులు ఉంటే దాన్ని మనం పార్క్ గా డెవలప్ చేశాం. పార్క్ గా డెవలప్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళకి అందరూ పెద్ద పెద్ద గ్రౌండ్లే పోవడం కాకుండా, వేరే స్థలాలను కాకుండా, అక్కడ వీళ్ళు లేడీస్ కానీ పిల్లలు కానీ చెడు అలవాటుకు పోకుండా వాళ్ళు అక్కడ ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ చేసుకుంటట్టు ఉండాలనేసి ఇక్కడ ఎట్లా చేశామో కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎన్ని టాయిలెట్స్ అట్లా పాత ఉన్నాయో అవన్నీ నోటిఫై చేసి దాంట్లో మహిళా భవన్లు, అదే మాదిరిగా
చెప్పారు, ప్రైవేట్ పార్టీస్ కొట్లాడుతుంది, ప్రభుత్వం అని ఉంది, ఆ సర్వే నెంబర్ డిఫరెన్స్ అని ఉంది. గూగుల్ మ్యాప్ లో కూడా అది 157/1 వచ్చిందని వారు కూడా చెప్పారు 2025 లో. అంతకుముందుకు ఏముందని మీకు మనకు తెలుసు. యాజ్ పర్ ఏదైతే సిస్టమ్ ఉందో, అయితే నేను మీ అందరిని అడుగుతున్నా బాధ్యతగా, మీరు కూడా అడగండి, మీదే ఏదైనా ప్రాపర్టీ ఉంది బై, తెలియకుండా గవర్నమెంట్ వచ్చి కూర్చుంది, మీరు గెలిచినాక నేను వచ్చి మీకు ఇయ్యొద్దు అని కొట్లాడితే నేను ఎడవై కొట్లాడాలా? కోట్లపై కొట్లాడి మాదని తెచ్చుకోవాలా? నేను ప్రైవేట్ లో బజార్లో ఎందుకు పోతా? బజార్లో ఎవరు పోతారు? వాళ్ళు పోతారు. నేను ఎడిగోవాలా? కోర్టుకు పోవాలా, డిపార్ట్మెంట్ పోయి మాట్లాడాలి. కాబట్టి ప్రజలకు మేము ఏదైతే హామీలు ఇచ్చినామో ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తాం. 6,000 ఇల్లు ఏదైతే ఇస్తా అన్నామో ఖచ్చితంగా ఇస్తాము. 10 సంవత్సరాలు వాళ్ళు ఏమని చేస్తే, కేసీఆర్ గారు 2014లో ఈ కంటోన్మెంట్ ని దత్తకు తీసుకుంటున్నాడు. దత్తకు తీసుకుంటే ఈ రోజు ఇన్ని ఇబ్బందులు ఉంటుండేనా? దత్తకు తీసుకుంటే ఈ రోజు ఇన్ని ఇబ్బందులు ఉంటున్నా చెప్పురు బాస్. 10 ధనిక రాష్ట్రం, మనకి రాష్ట్రం కావాలి, గౌరవంగా పరిపాలించుకోవాలి అనుకున్నాం కదా. 10 సంవత్సరాలు ఏనాడు అని చూసిర్రా? ఏమని చూస్తే ఈ భూమిలోనే చూసుకురు వాళ్ళు. ఆ భూమిలోనే అప్పుడు సంతకాలు చేసి కోర్టుకు పోతే ఎప్పుడు ఒక రిజల్ట్స్ వస్తుంది. 4 రోజుల్లో, 5 రోజుల్లో, 4 నెలలు, 5 నెలలు. వారు చేసిన పాపాలకి ఇప్పుడు ప్రజల తప్పు కష్టం అవుతుంది. ఇగో బాస్, మీకు ప్రైవేట్ అని నేను ఎక్కడ చెప్పలేదు. నేను లెటర్ ఇస్తా. నేను ఏదైతే జడ్జిమెంట్ ప్రైవేట్ రావడానికి ఎవరు చేసిర్రు? కేటీఆర్ 2023లో చేసిండు. దాన్ని మనం కాపాడుకోవాలని నేను మన రెవెన్యూ మినిస్టర్ గారిని కలిశాను. వచ్చినాక వదిలేరు కదా, మళ్ళీ కోర్టుకు అప్పీల్ పోవాలి కదా, అప్పీల్ పోయి ఏమో తీసుకురావాలి కదా. దాని మీద చొరవ తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. దాని మీద ప్రక్రియ ఉంటుంది. ఖచ్చితంగా కాపాడుకున్న ఏ గవర్నమెంట్ స్థలం కూడా ఫైట్ చేయకుండా వదలము, ఫైట్ చేస్తాము, కాపాడుకుంటాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని కూడా మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు చెప్తున్నా. వేరే వాళ్ళు డిజాస్టర్ చేస్తారు, చేసేది నవ కంటోన్మెంట్ నిర్మాణం చేయాలి. కాబట్టి ప్రతి చిన్న విషయంలో నన్ను డైరెక్ట్ మీడియాలో రావాలా, ప్రజల గుండెలో నిలబడాలని పనిచేస్తున్నా. అందరికి థాంక్యూ. సార్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు 2023లో 157 సర్వే నెంబర్లు 2023లో బీఆర్ఎస్ వాళ్ళకి 50 కోట్ల ముట్టినాయని మీరు అంటున్నారు. స్థానిక నేతలు, బీఆర్ఎస్ నేతలే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యేకి భారీ స్థాయిలో ముట్టినాయని వాళ్ళు అంటున్నారు. చలో మీ అందరి ముందు ఒక ఓపెన్ బై. నేను ఏం చేస్తే నాకు పైసలు ఇస్తాడు చెప్పు? ఎందుకు ఇస్తాడు పైసలు చెప్పు? వాడు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాక సిస్టమ్ నాది ఏముంటుంది జాప్యం? నేనేమని చేస్తే కోర్టుకు పోవాలి. వాడిని అడిగే రైట్స్ లేదు. అక్కడ పోయి వేరే వాళ్ళు లెక్క నేను అక్కడ కూర్చొని ధర్నా చేసే రైట్స్ లేదు. యాజ్ ఎమ్మెల్యేగా నేను ఏముంది, నా బాధ్యత అదే చేస్తాం. కానీ ఎక్కడ పడితే అక్కడ అవుతుంది, కానీ ఎక్కడ పడితే కొట్టుడు కాదు కదా. 10 నెలల క్రితం మీరు పొంగులేటి గారిని కలవాలనే ఉద్దేశం ఉంది, ఇందిరమ్మ ఇల్లులు కట్టించాలనే ఉద్దేశంతో మీరు కలవడం, తర్వాత ప్రభుత్వ భూమి ప్రైవేట్ గా ఎట్లా మారింది, దాంట్లో మీకు 5 కోట్ల రూపాయలు కూడా ముట్టినట్టు కృష్ణానికి ఆరోపిస్తున్నారు. మీరు వంశీ గారు, మీరు చెప్పేది వినండి. ఎవరికి ఎన్ని ముట్టిందా అనేసి కేటీఆర్ని అడగండి. కేటీఆర్కి 50 కోట్లు ముట్టిందా లేదా అని. కేటీఆర్ 50 కోట్లు తీసుకోకుంటే 2023 జూన్లో సీసీఐలో క్లియరెన్స్ ఇవ్వకుంటే కోర్టులో కూడా ఈ రోజు ఆయన గెలిచేవాడు కాదు. అది ప్రైవేట్ అని ఇప్పుడే సీఓ గారు కూడా చెప్పారు ఏమేమి జరిగిందని. సర్వే నంబర్ 157/1 అని వేసి అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి దానికి ఈయనకు మొత్తం ఓనర్షిప్ ఇచ్చినాక ఎవరైనా ఎక్కడైనా కోట్ల కేసులు అయితే 2010లో